కేటీవీ ప్రేక్షకులకు ప్రకటనకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కేటీవీ ప్రైమ్ బులెటిన్ లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు, కిక్కిరిసిన ప్రార్థనా మందిరాలు. నాయకులకు శుభాకాంక్షలు తెలపడానికి క్యూ కట్టిన క్యాడర్. నూతన సంవత్సర వేడుకల్లో కడప కలెక్టర్, ఎస్పీలు. తిరుమలలో వెంకటన్న సన్నిధిలో ప్రముఖులు. వేంపల్లి పరిసర ప్రాంత ప్రజలకు, అక్షర విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు, అక్షర పూర్వ విద్యార్థులకు, అధికారులకు, అనధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. భూమిరెడ్డి విజయభారతి, కరెస్పాండెంట్, అక్షర బాలికల జూనియర్ కళాశాల, వేంపల్లి, వైఎస్ఆర్ జిల్లా. కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సర్వ దర్శనానికి సుమారు 5 గంటల పాటు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ మఠం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేంపల్లి పరిసర ప్రాంత ప్రజలకు, అక్షర విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు, అక్షర పూర్వ విద్యార్థులకు, అధికారులకు, అనధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. భూమిరెడ్డి విజయభారతి, కరెస్పాండెంట్, అక్షర బాలికల జూనియర్ కళాశాల, వేంపల్లి, వైఎస్ఆర్ జిల్లా. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలోని పాపాగ్ని నది ఒడ్డున కొండపై శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో నిర్వహించే కళ్యాణ కార్యక్రమంను తిలకించడానికి భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకున్నారు. వేంపల్లి సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పాలక మండలి చర్యలు తీసుకున్నారు. పూజారి హరిస్వామి భక్తులకు స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ రమణ, ఇతర పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
नारायणी श्रेयते आयान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलान् चेयरमैन లైన్లో వచ్చి వాళ్ళు చూడు మేము ఆ మాట చెప్తాను అందరికీ ఉన్నాయమ్మా ఎంతమంది నేను ఇలా వాళ్ళే మా క్యూలో దొరికేది వేంపల్లి పరిసర ప్రాంత ప్రజలకు, అక్షర విద్యార్థినీలకు, వారి తల్లిదండ్రులకు, అక్షర పూర్వ విద్యార్థులకు, అధికారులకు, అనధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. భూమిరెడ్డి విజయభారతి, కరెస్పాండెంట్, అక్షర బాలికల జూనియర్ కళాశాల, వేంపల్లి, వైఎస్ఆర్ జిల్లా. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్త భజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజాము నుండి పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్ లో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదలను చేశారు. భక్తులు రద్దీగా ఉండడంతో అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్న అధికారులు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
వేంపల్లి పరిసర ప్రాంత ప్రజలకు, అక్షర విద్యార్థినీలకు, వారి తల్లిదండ్రులకు, అక్షర పూర్వ విద్యార్థులకు, అధికారులకు, అనధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. భూమిరెడ్డి విజయభారతి, కరెస్పాండెంట్, అక్షర బాలికల జూనియర్ కళాశాల, వేంపల్లి, వైఎస్ఆర్ జిల్లా. సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా 2026 సంవత్సరంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక పోరాటాలకు సిద్ధం కావాలని గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ప్రజలు, ప్రజా సమస్యలు పూర్తిగా పక్కకు నెట్టి సంస్కరణల పేరుతో కోతలు, వాతలు, ప్రజలకు ఆదాయం, అధికార పార్టీ నేతలకు అన్న రీతిలో పాలిస్తున్నాయన్నారు. సంపద సృష్టి పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ కంపెనీల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాయన్నారు. ఉన్నవాడికి లేనివాడికి అంతరాన్ని సృష్టిస్తూ సంపద కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వీరి కేంద్రీకరణ సామాజిక సమానత్వానికి సమాధి చేస్తున్నారన్నారు. విద్యార్థి, యువజన, శ్రామిక, మహిళ, దళిత, గిరిజన, మైనార్టీల హక్కుల కోసం, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, సంక్షేమం కోసం సమరశీల పోరాటాల లక్ష్యంగా 2026 సంవత్సరం పొడవునా పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగసుబ్బారెడ్డి, ఎన్ వెంకట శివ, ఎంవి సుబ్బారెడ్డి, జి వేణుగోపాల్, ఎన్ విజయలక్ష్మి, కెసి బాదుల్లా, జి మద్దిలేటి, కె మునయ్య, భాగ్యలక్ష్మి, నాగార్జునారెడ్డి, నాగరాజు, నరసింహులు తదితరులున్నారు. కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు, పార్టీ శ్రేణులకు, ప్రజా సంఘాలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా 2026 సంవత్సరము కడప జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైనటువంటి పారిశ్రామిక రంగ అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు, నికర జలాలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలందరికీ ఇండ్లు, స్థలం, రేషన్ కార్డు, పెన్షన్, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి మతతత్వ కార్పొరేటు విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం కార్మికుల హక్కులను కాలరాసేటువంటి
ఓకే సార్. వేంపల్లి పరిసర ప్రాంత ప్రజలకు, అక్షర విద్యార్థినీలకు, వారి తల్లిదండ్రులకు, అక్షర పూర్వ విద్యార్థులకు, అధికారులకు, అనధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. భూమిరెడ్డి విజయభారతి, కరెస్పాండెంట్, అక్షర బాలికల జూనియర్ కళాశాల, వేంపల్లి, వైఎస్ఆర్ జిల్లా. రాజంపేట నియోజకవర్గం కలవడంతో అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా వైఎస్ఆర్ కడప జిల్లా నిలిచిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, రాజంపేట ఏఎస్పీ మనోహర్ కుమార్ హెగ్దేలతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలోని 4 మండలాలు రాజంపేట, నందలూరు, వీరబల్లె, సుండుపల్లె జిల్లాలో విలీనమైనట్లు తెలిపారు. ప్రస్తుతం 40 మండలాలతో రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు గల జిల్లాగా నిలిచిందని అన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసిందని తెలిపారు. జిల్లాలో మొత్తం మనకి 40 మండలాలు జిల్లాలో ఉంటాయి. 36 మండలాలు ఇంతకు ముందు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 4 మండలాలు దాంట్లో జాయిన్ అవటం వల్ల మొత్తం 40 మండలాలు అవుతుంది. తద్వారా రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు ఉన్నటువంటి జిల్లాగా మన వైఎస్ఆర్ కడప జిల్లా అవతరిస్తూ ఉంది. అలాగే ఈ 4 మండలాలు కూడా మన కడప జిల్లాలో కలిసినందు ద్వారా మన జిల్లా యొక్క పాపులేషను మనకి ఇంతకుముందు 20,30,000 జనాభా ఉన్నది. సుమారుగా 2,70,000 మంది జనాభా పెరుగుదల వల్ల సుమారుగా 23 లక్షల జనాభాగా మనకి రావటం జరుగుతూ ఉంది. అలాగే ఈ నందరూరులో ఉన్నటువంటి టెంపుల్ సౌమ్యనాథ టెంపుల్, అలాగే తెలుగు వాగ్గేయకారుడు మన అందరి జీవితాల్లో కూడా చాలా
మన సంస్కృతికి అలాగే మన దైనందిన జీవితాల్లో కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి శ్రీ తాళపాక అన్నమయ్యాచార్యులు గారు పుట్టినటువంటి ఊరు కూడా ఇప్పుడు కడప జిల్లాలోకి రావటం జరిగింది. సో దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క ఉత్తర్వులు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల తరపున మనస్ఫూర్తికరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ డివిజన్ని మనకి కడప జిల్లాలో కలిపినందువల్ల ఆ 4 మండలాల్లో ఎందుకంటే ఇంతకుముందు అన్నమయ్య జిల్లా తీసుకున్నట్టయితే 2 మండలాలు కొంచెం బాగా దూరంగా ఉండటం జరిగింది. సో అలాగే వాళ్ళందరికీ కూడా దైనందిక జీవితాల్లో ప్రతిరోజు కూడా కడపతోటి ఎక్కువగా అనుబంధం ఉంది. ఎడ్యుకేషనల్ నీడ్స్ కానీ లేకపోతే ఎకనామిక్ నీడ్స్ కానీ అదేవిధంగా వారి యొక్క సాంస్కృతిక సంబంధాలు కూడా ఎక్కువగా మనకి కడప పట్టణంతో కడప జిల్లాతో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తద్వారా ఎక్కువ మంది ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అలాగే వారి సంతోషాన్ని కూడా వివిధ రూపాన వారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ 4 మండలాలతో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ని మనకి కడప జిల్లాలో కలిపినందువల్ల ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ని కానీ అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజంపేటలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో డివిజనల్ ఆఫీసెస్ కానీ లేకపోతే పోలీసు ఆఫీసెస్ కానీ లేకపోతే జ్యుడిషియరీ ఆఫీసెస్ కానీ ఏ ఒక్క ఆఫీసు కూడా ఎక్కడికి కూడా తరలించడం అనేది జరగదు. ఆ ఆఫీసెస్ అన్నీ కూడా మన రాజంపేటలోనే ఉంటాయి. రాజంపేట నుంచే పనిచేయటం జరుగుతోంది. అలాగే మన కడప జిల్లా దేశవ్యాప్తంగా ఒక ఇంపార్టెంట్ హార్టికల్చర్ హబ్గా మనం ఎదుగుతూ ఉన్నాము. ఇటువంటి సందర్భంలో మన రాజంపేట మండలంలో ఉన్నటువంటి హార్టికల్చర్ ముఖ్యంగా మనకి 3 రకాలైనటువంటి పంటలు ఎక్కువగా ఆ ప్రాంతంలో పండుతాయి. ఒకటి బనానా. మనకు తెలుసు, మీ అందరికీ తెలుసు, మన కడప జిల్లాలో పండించినటువంటి బనానా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకుంది. సో ఈ మండలాలు ఈ యొక్క దీంట్లోకి రావటం వల్ల దాని యొక్క పరిధి కూడా ఇంకా పెరిగి ఇంకా ఎక్కువ మార్కెట్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి చీనీ పంట కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో పండిస్తారు. అలాగే నిమ్మ కూడా ఎక్కువగా పండిస్తారు. మామిడి ఎక్కువగా పండిస్తారు. అలాగే బొప్పాయి కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. హార్టికల్చర్లో అక్కడ మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా హార్టికల్చర్ పంటలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హార్టికల్చర్ రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఉన్నారో అటువంటి ఆలోచనని ఈ యొక్క కడప జిల్లా ముందు వరుసలో ఉండి నిలబెడుతుందని చెప్పేసి మన జిల్లా ప్రజలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు నుంచి మన ఈ 4 మండలాలతో ఉన్నటువంటి రాజంపేట రెవెన్యూ డివిజను ప్రతిరోజు కూడా ఇంతకుముందు ఏ విధంగా సర్వీసెస్ ఇస్తూ ఉందో అదే విధమైనటువంటి సర్వీసెస్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఇస్తూ అలాగే జిల్లా అంటే డివిజన్ను ఇప్పుడు 4 మండలాలకే పరిమితమైంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ అలాగే ఏఎస్పీ అలాగే ఇతర అధికారులు మరింత ఎక్కువ ఫోకస్డ్గా ఆ డివిజన్లో ఉన్నటువంటి గ్రామాలపైన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. అలాగే వేంపల్లి పరిసర ప్రాంత ప్రజలకు, అక్షర విద్యార్థినీలకు, వారి తల్లిదండ్రులకు, అక్షర పూర్వ విద్యార్థులకు, అధికారులకు, అనధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. భూమిరెడ్డి విజయభారతి, కరెస్పాండెంట్, అక్షర బాలికల జూనియర్ కళాశాల,
వేంపల్లి, వైఎస్ఆర్ జిల్లా. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. గోవిందనామాలతో తిరుమల వీధులు మారుమోగాయి. ఏడుకొండలవాడి నామస్మరణ చేస్తూ భక్తులు నూతన వసంతానికి స్వాగతం పలికారు. స్వీట్లు పంచుకుంటూ పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈరోజు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ తదితరులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. తెలుగేనా అండి? తెలుగా మేడం? ఓకే ఓకే. Happy New Year.
హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ గోవిందా గోవిందా ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా హ్యాపీ న్యూ ఇయర్ నమో వెంకటేశాయ. ఈ కొత్త సంవత్సరం ముక్కోటి ఏకాదశి రావడం చాలా పర్వదినం. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున జనవరి 1 రావడం కూడా ఇదివరకు వస్తే, కానీ ఈరోజు హిందూ ధర్మం ప్రకారంగా పాశ్చాత్య సంస్కృతి ఆచారాలను దృష్టిలో పెట్టుకుని మన దాని సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఈ రోడ్ల మీద తిరిగి మందు తాగి అలా చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్క నూతన సంవత్సరం, ఇది ఆంగ్లనామ సంవత్సరం అయినా సరే కొత్త క్యాలెండర్ మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కట్టుబడి ప్రతి ఒక్క పండుగను కూడా దేవుడి యొక్క సమక్షంలో చేసుకుంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి 2వ పర్వదినం. చాలా అద్భుతంగా దర్శనం అయింది. స్వామివారు చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారు. కానీ టీటీడీ వాళ్ళు ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. లక్కీ డీప్లో అందరికీ రావడం చాలా చాలా అదృష్టంగానే భావిస్తారు అందరూ. ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి ఒక్కరి యొక్క నూతన సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపి ఈ టీటీడీ కూడా వెంకటేశ్వర స్వామి అందరికీ ఆశీస్సులు ఇచ్చి కొత్త సంవత్సరం అందరికీ మంచి బాగా జరగాలని కోరుతున్నాం. ఈ న్యూ ఇయర్ సంస్కృతికి నాంది పలికి ఈ యొక్క దేవుడి సన్నిధిలో కొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభించడం అన్నది చాలా చాలా మంచి కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఈ విధంగా టెంపుల్లో కానీ దేవాలయంలో కానీ సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా హిందూ ధర్మానికి కాపాడుతారని కోరుచున్నాం. మాది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్. ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నాడు తిరుమల కొండపై ఉండాలనేది నా ఒక కోరిక. ఎందుకంటే జనవరి 1 నా యొక్క పుట్టినరోజు. అదే ఈసారి లక్కీ పెట్టడం వలన దర్శనం దొరకదో అని చెప్పి అనుకున్న సందర్భంలో తిరుమల తిరుపతి టీటీడీ వాళ్ళు కల్పించినటువంటి అవకాశంలో భాగంగా నేను మా కుటుంబ సభ్యులను లక్కీ టిప్ అప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా జనవరి 1 నాడే నాకు అవకాశం కూడా రావడం జరిగింది. నిజంగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కొండపైన ఉన్న నిదర్శనము. నన్ను ఈరోజు లక్కీ టిప్ ద్వారా నా కుటుంబ సభ్యులకు నా జన్మదిన సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి టీటీడీ వారికి, ముఖ్యంగా ఆ ఏడుకొండల స్వామి వారికి పేరు పేరున ధన్యవాదాలు. గోవిందా. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము. నా పేరు వినోద్ కుమార్. లక్కీ ట్రిప్లో నాకు సంతోషంగా భావిస్తున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన నాకు ఈ అవసరాన నాకు వచ్చినందుకు చాలా మంచిగా భావిస్తున్నా. నేను మా కుటుంబం తరపున మొత్తం కుటుంబముతో సహా ఈడికి వచ్చేసినాను. అది ఇంకానేమో వైకుంఠ ఏకాదశి పర్వదినాన నూతన సంవత్సరం వేడుకలు కూడా వీటిగా రంగరంగ వైభవంగా ఇక్కడ తిరుపతిలో చేసుకున్నట్టు మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాము.
అందుకు తిరుపతి దేవుని మరి తిరుమల దేవుని కటాక్షం మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవునికి ఈ ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరము శుభాకాంక్షలు తిరుమలలో ఉన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము. న్యూ ఇయర్ తిరుమలలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక వెదర్ అయితే అద్భుతంగా ఉంది, ఫుల్ ఆఫ్ ఫాగ్. నేను న్యూ ఇయర్ ఇక్కడ జరుపుకోవడం అయితే ఫస్ట్ టైం. వెదర్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ క్రౌడ్ని చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఈ న్యూ ఇయర్ కూడా ఇలానే ఉత్సాహంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఏకాదశి ఇంకేం చేద్దాం. अपने कैमरे से खींच लेंगे बाद में इनका भरोसा नहीं। వన్ సెకండ్ అన్న బ్యాక్ రండి సార్. సార్ గవర్నర్ కదా జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సార్ జమ్మూ కాశ్మీర్ మనోజ్ సింగ్ పెట్టేనా కెమెరాలో పెట్టేనా భాస్కర్ సార్ திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲೇಖಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. సూచన తిరుమల క్షేత్రమే భక్తులకు విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు నమో వెంకటేశాయ பக்தர்களுக்கு அறிவித்தது. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறை எச்சரிக்கிறது. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು on social media is strictly prohibited. The violator. ओम नमो सोशल मीडिया पर पोस्ट करना वर्जित है. उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्यवाही की जाएगी. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు அறிவிப்பு. తెలంగాణ రాజకీయ చూసేసి ಮತ್ತು
ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಈ ಜನವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. గురు పక్కన ఈరోజు వచ్చాను స్వామి నడుస్తా వచ్చాను. చలో అన్న హ్యాపీ న్యూ ఇయర్. వచ్చాడు సార్ సార్ మీడియా పాయింట్ ఉందా ఇక్కడ సార్ ఇది ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 2026 సంవత్సరం నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా నా కుటుంబ సమేతంగా ఈరోజు స్వామివారి దర్శనానికి రావటం జరిగింది. అత్యద్భుతమైనటువంటి ఒక దర్శనం ఈరోజు ఇక్కడ జరిగింది. స్వామివారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి మాకు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి ప్రణామాలు తెలియజేస్తూ 50 మంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఒక తెలుగు బిడ్డలందరికీ కూడా బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తిరుమలలో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో చైర్మన్ బిఆర్ నాయుడు గారి యొక్క నేతృత్వంలో మరియు మొత్తం 50 మంది టీటీడీ సిబ్బంది అంతా కూడా అద్భుతమైనటువంటి ఒక పూల అలంకరణ, రాత్రిపూట విద్యుత్ దీపాలతో అలంకరణ అద్భుతంగా చేసినారు. ఒక భక్తి భావన ప్రచురలేటువంటి ఒక రీతిలో అద్భుతంగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు, వైకుంఠ ఏకాదశి దర్శనాలన్నీ కూడా అద్భుతంగా అరేంజ్ చేసినందుకు వారికి కూడా టీటీడీ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఫోటోగ్రాఫరా సూర్యకి చెప్తున్నా సేమ్ ఇది నాటేశ్వరం సల్మాన్ ఖాన్ కి నాటేశ్వరం సూర్యాను ఒకటి, రెండోది మళ్ళీ మన సూర్యాకు మనకు 31st వచ్చే వాళ్ళు యాడ్ అవుతారు. లోకేష్ ప్లస్ అయింది. అట్ట ఉన్నట్టు ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ. बच्चों को सूचना करुणा बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है. उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी. ओम नमो वेंकटेश. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వెంకటేశాయ భక్తులందరూ తిరుమలയിൽ మధ్యలో మా పెద్దమ్మ ఉన్నాడు. అది
సార్ వచ్చేసాను రండి సార్. మీరు వస్తే కదా మైక్ వస్తుంది. సౌండ్ ఉంది ముందు పోయి అన్న ఒక్క నిమిషం శుభాకాంక్షలు చెప్తూ కానీ తెలంగాణ ఆంధ్ర ప్రజలకి మీకోసమే కెమెరా పెట్టుకుని మంచి ఇటు తిప్పకూడదు సార్. ఇట్లా తిరిగి సార్ 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 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఈరోజు ఉదయాన్నే దర్శించుకోవటం జరిగింది. ఇరు రాష్ట్రాలు ఆంధ్ర ఇటు తెలంగాణ తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా అందరూ సుభిక్షంగా ఉండాలని, రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని భగవంతుడిని కోరుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధిగా తెలంగాణ రైజింగ్ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంతో పోటీ పడుతున్న స్థాయిలో ఎదుగుతూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమ పరంగా ఆర్థిక రాజకీయ పరంగా బాగా అభివృద్ధి చెందాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. అప్పుడు కృష్ణరాజు గారికి ఇష్టదైవం, కృష్ణరాజు గారికి ఇష్టదైవం కులదైవం ఆ వెంకటేశ్వర స్వామి గారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసి ఆయన దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళము. సో తర్వాత నేను ఇంకా రాలేదు, ఇప్పటి వరకు 7 years అయిపోయింది. ఒకసారి ఆయన ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడే వెళదాం అనుకున్నాను. ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. నాకు బట్టి గారి ఫ్యామిలీ, వారి అబ్బాయి, మా పాప ఫ్రెండ్స్, బాగా వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారు నిన్ను ఫోన్ చేసి మేము వెళ్తున్నాము మీరు రావాలి అని నందిని గారు చెప్తే నేను వెంటనే రావడం జరిగింది ఇక్కడికి. అదే దేవుడి యొక్క మహిమ. ఆయన్ని కొలిస్తే ప్రతి ఒక్కరికి ఆయన దీవెనలు ఉంటాయి, ఆయన ఆశీస్సులు ఉంటాయి. అందరూ ఆయురారోగ్య అక్కడితో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కుటుంబం, మీ అందరూ మా కుటుంబం, తర్వాత మా ఫ్యాన్స్ అందరూ బాగుండాలి. అలాగే ప్రభాస్ గారు కూడా ఆయురారోగ్యంతో అశ్వతో వర్ధిల్లాలని దీవించండి, కొండమించి ఆయనకి. నెక్స్ట్ రాజాసాబు కూడా పెద్ద హిట్ అవుతుంది. అది మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి. ఆ మూవీని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను పెళ్ళి అదే వెంకటేశ్వర స్వామి ఆయనే చేస్తారు. నేను ఆయన నమ్ముకుంటే దైవాజ్ఞ ఉండాలి కదా, ఆయన దైవాజ్ఞ ఉంది. బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కొండ మీద ఉన్నాను అని. అక్కడి నుంచి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చాను నేను. ఆయన ఆశీస్సులతో రేపు 9వ తారీఖుని రాజాసాబ్ సినిమా మీ అందరూ ఆదరించి దాన్ని పెద్ద హిట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ.
రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు, కిక్కిరిసిన ప్రార్థనా మందిరాలు. నాయకులకు శుభాకాంక్షలు తెలపడానికి క్యూ కట్టిన క్యాడర్. నూతన సంవత్సర వేడుకల్లో కడప కలెక్టర్, ఎస్పీలు. తిరుమలలో వెంకటన్న సన్నిధిలో ప్రముఖులు. ఇది వాటి ప్రైమ్ టైం బులెటిన్. రేపు ఉదయం వార్తల్లో మళ్ళీ కలుద్దాం.